ఈరోజు మనం పుట్టిన బిడ్డలు మన కళ్ళ ముందు ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యం గురించి డాక్టర్లు పరీక్షలు చేసి చూస్తారు. కానీ తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం ఎలా అంచనా వేస్తారు అనే వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, తల్లి గర్భంలో బిడ్డ ఆరోగ్య పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు? తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటానికి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. దీన్ని అంటే ఈ రకంగా బిడ్డ ఆరోగ్యం పరీక్షించడాన్ని ఫీటల్ మానిటరింగ్ లేదా ఫీటల్ అసెస్మెంట్ అని అంటారు. అంటే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అంచనా వేయటం మీరు అన్నట్లుగా. దీనికి అంటే అసలు ఇది ఎందుకు అవసరం అని అడుగుతారేమో. ఇప్పుడు గర్భిణీలు అన్నీ కూడా ఒకే రకంగా సజావుగా సాగవు. కొన్నిసార్లు కాంప్లికేషన్స్ ఉంటాయి. తల్లికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, బిడ్డకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇటువంటప్పుడు ఒక్కోసారి బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని మనం అంచనా వేసి చూసుకుంటే ఎప్పుడైతే మనకి కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదు అని తెలిసిందో అప్పుడు బయటకి తీసి పెంచుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. అందుకని ఈ ఫీటల్ అసెస్మెంట్ అనేది అందుకొరకు చేస్తారు. డాక్టర్ గారు, గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎలా అంచనా వేస్తారు? ప్రతి గర్భవతికి ఇటువంటి పరీక్షలు చేసి బిడ్డ ఎలా ఉంది లోపల అని అంచనా వేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఈ పరీక్షలు చేస్తాం, ఈ ఫీటల్ అసెస్మెంట్ లేదా మానిటరింగ్ అనేది. ఇటువంటి సందర్భాల్లో అంటే లోపల బిడ్డ కడుపులో చనిపోయే రిస్క్ ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు. ఈ సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే కొన్ని తల్లికి ముందు నుండి ఉండే దీర్ఘకాలికమైన సమస్యలు ఉండొచ్చు. ఉదాహరణ చెప్పుకోవాలంటే హై బ్లడ్ ప్రెషరు లేదా చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ వ్యాధితో బాధపడుతూ ఉండటం. మరి ఒక్కొక్కసార్లు తల్లులకి శరీరంలో యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి. దీన్ని యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని అంటారు. ఇటువంటి వారికి కడుపులో బిడ్డ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి తల్లికి గుండె జబ్బులు ఉంటే అది కూడా సైనోటిక్ హార్ట్ డిసీజ్, అంటే నీలంగా అయిపోయేటటువంటి శరీరంలో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయేటటువంటి గుండె జబ్బులు. తల్లికి అటువంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా బిడ్డకి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది, కడుపులో పోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బు ఎప్పుడైతే ఉందో తల్లికి, అటువంటి సందర్భాల్లో కూడా బిడ్డ ఆరోగ్యానికి రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ దీర్ఘకాలికంగా ముందుగానే ఉండే సమస్యలు అన్నమాట. మరి అలా కాకుండా ఒక్కోసారి గర్భిణీకి ప్రత్యేకంగా గర్భవతుల్లో వచ్చే జబ్బులు కొన్ని ఉంటాయి. ఇటువంటివి ప్రియక్లాంప్సియా అంటే బ్లడ్ ప్రెషర్ పెరగటం, వాపులు రావటం, బిడ్డకి లోపల రక్త ప్రసరణ తగ్గిపోవటం. తర్వాత ఉమ్మనీరుకు సంబంధించిన సమస్యలు, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ మరీ ఎక్కువైనా ఇబ్బందిగా ఉంటుంది, మరీ తక్కువైనా బిడ్డకి ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఆలిగోహైడ్రామ్నియాస్, పాలీహైడ్రామ్నియాస్ అంటారు. ఇటువంటి పరిస్థితిలో కూడా బిడ్డకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బిడ్డకి పెరుగుదలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, అంటే బిడ్డ తన జన్యువుల ప్రకారం ఎంత సైజ్ అయితే ఉండాలి, ఎంత బరువు అయితే ఉండాలో ఆ రకంగా బిడ్డ పెరుగుదల లేకపోతే, అంటే పొట్ట లోపల బిడ్డకి తగినంత ఆహార పదార్థాలు సరఫరా కావట్లేదని అర్థం అన్నమాట. అటువంటి సందర్భాల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. మరొకసారి కొంతమందికి 9 నెలలు నిండిపోయినా కూడా, 40 వారాలు నిండిపోయినా కూడా కాన్పు కాదు, పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇటువంటి సందర్భాలన్నింటిలో కూడా బిడ్డకి జెస్టేషనల్ డయాబెటీస్, ఈ రిస్క్ ఎక్కువగా ఉండే సందర్భాల్లో తప్పనిసరిగా ఫీటల్ మానిటరింగ్ అనేది చేసి చూస్తుంటాం. బిడ్డలని తప్పనిసరిగా మానిటరింగ్ చేసి చూసుకోవాల్సిన పరిస్థితుల్లో మల్టీఫిటల్ జెస్టేషన్ లేదా కవల పిల్లలు కానీ ఇంకా అంతకంటే ఎక్కువగా 3-4 కానీ లోపల ఉండే పరిస్థితుల్లో ఇటువంటిప్పుడు కూడా బిడ్డలకి రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. వీరికి కూడా తప్పనిసరిగా మానిటరింగ్ చేసి చూస్తాం. కొంతమందికి RH ఇన్కంపాటబిలిటీ ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ తల్లిదండ్రులది ఒకళ్ళది నెగిటివ్, ఒకళ్ళది తండ్రిది పాజిటివ్ ఉండటం వలన ఈ బిడ్డకి హీమోలిసిస్ అని చెప్పి తల్లి గర్భంలోనే బిడ్డకి రక్తం మొత్తం విరిగిపోయినట్లు అయిపోయి బిడ్డ ప్రాణానికి రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. ఇటువంటి వారికి కూడా మానిటరింగ్ చేసి చూడాలి. పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మరి తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యాన్ని ఎలా పరీక్షిస్తారు? నిజమే, పుట్టిన తర్వాత అయితే బిడ్డ మన కళ్ళెదురుగా ఉంటుంది. బిడ్డను పరీక్ష చేసి చూడొచ్చు, ముట్టుకోవచ్చు, రకరకాల పరీక్షలు చేయొచ్చు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ పరిస్థితి అంచనా వేయడానికి కొన్ని రకాల ప్రత్యేకమైన పరీక్షలు చేసి చూస్తాం మేము. అవే కాకుండా అసలు మొట్టమొదటగా బిడ్డ 24 గంటలు తల్లి దగ్గరే ఉంటుంది. ఏమాత్రం బిడ్డ ఆరోగ్యంలో తేడా వచ్చినా కూడా బిడ్డ కదలికల ద్వారా తల్లికి తెలుస్తూనే ఉంటుందన్నమాట. కదలికలు తగ్గిపోవటం జరుగుతుంది. అందుకని తల్లి బిడ్డ యొక్క కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండటం ఫీటల్ కిక్ కౌంట్ అంటారు దీన్ని. అది మొట్టమొదటిది. తర్వాత ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అని చేస్తాము. ఇది రెండోది.
ఈ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అనే దాన్ని ఎన్ఎస్టి, నాన్ స్ట్రెస్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది ఒక పద్ధతి. మూడోది అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా వరకు అంచనా వేయొచ్చు. బయోఫిజికల్ ప్రొఫైల్ అంటాము, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటాము, మరి డాప్లర్ బ్లడ్ ఫ్లో స్టడీస్ అంటాము. ఈ రకరకాల పరీక్షలు చేయటం ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని అంచనా వేస్తాం. గర్భిణి తన బిడ్డ కదలికలను ఏ విధంగా గమనించుకోవాలి? అసలు మనకి పూర్వకాలం నుంచి కూడా ఈ తల్లి బిడ్డ యొక్క కదలికల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మలు, పెద్దవాళ్ళు, నాయనమ్మలు వీళ్ళంతా కూడా చెప్తూనే ఉంటారు, కదలికలు జాగ్రత్తగా చూసుకోమ్మా, మంచిగా కదులుతుందా లేదా, ఇవాళ కదిలిందా, ఎలా ఉంది, ఎన్నిసార్లు కదిలింది, బాగా తనినట్టు అనిపిస్తుందా లోపల, ఇవన్నీ అడుగుతారనమాట. అంటే వారికి అవగాహన అనేది ఉంది. ఈ కదలిక కనుక బాగా చురుగ్గా చక్కగా లేకపోతే బిడ్డకి లోపల ప్రమాదం ఉండొచ్చు అని చెప్పి. అంటే ఈ కదలికలు మామూలుగా ఏంటంటే 24 గంటలు దాని మీద దృష్టి పెట్టి ఉండటం అనేది అసాధ్యం. ఎందుకంటే తల్లికి కూడా వేరే పనులు ఉంటాయి, వేరే వాటి మీద మనసు లగ్నం అయి ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నామో అటువంటప్పుడు ఆ తల్లికి చాలా ప్రత్యేకమైన సూచనలు చెప్తాం మేము. అంటే ఉదాహరణకి 1 గంట పాటు కదలికల మీద ధ్యాస పెట్టి చూడటం. మామూలుగా ఏంటంటే 4 లేదా అంతకంటే ఎక్కువ కదలికలు ఉండాలి 1 గంటలో. అలా లేనప్పుడు, అమ్మాయికి అలా బాగా తెలియనప్పుడు ఏంటంటే పడుకుని, అది కూడా ఎడం వైపుకు తిరిగి పడుకుని, ఎందుకంటే అటువంటప్పుడు బిడ్డకి రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుందన్నమాట. మరి బిడ్డ కదలికల మీద ధ్యాస పెట్టడం మామూలుగా 2-3 గంటల్లో 10 సార్లు తెలియాలి. లేదా మొట్టమొదటి కదలిక వచ్చినప్పుడు టైం నోట్ చేసుకుని, 10వ కదలిక తెలిసినప్పుడు మళ్ళీ టైం నోట్ చేసుకుని ఎన్ని గంటల్లో 10 సార్లు కదిలింది బిడ్డ అనే విషయం చూసుకోవాలి. వాళ్ళకి ఈ రకంగా చూసుకోవడానికి ఒక చార్ట్ కూడా తయారు చేసి ఇస్తాం మేము. ఆ చార్ట్ మీద వాళ్ళు మూమెంట్ స్టిక్కులు పెట్టుకుంటే కనుక సరిగ్గా సరిపోతుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఇలా మూమెంట్ తక్కువగా ఉంది అని అనిపించిందో, లేదా బాగా చురుగ్గా కదలటలేదు, ఊరికే చిన్న చిన్న మూమెంట్స్ వస్తున్నాయని అనిపించిందో, అప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్కి చెప్పాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ అన్నారు కదా, సో దాని నుంచి ఏమి వివరాలు తెలుస్తాయి? ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ అనేది ఏంటంటే బిడ్డ యొక్క గుండె కొట్టుకోవటాన్ని ఒక గ్రాఫ్ పేపర్ మీద తీస్తాం. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే మనకి పెద్దవాళ్ళకి ఈసీజీ తీస్తారు కదా, ఆ గుండె ఎలా కొట్టుకుంటుందో ఎలక్ట్రోడ్స్ శరీరం మీద అమర్చడం ద్వారా అది గ్రాఫ్ తీస్తారు. గ్రాఫ్ పేపర్ మీద గ్రాఫ్ వస్తుంది మనకి. దాని ద్వారా గుండె చక్క పనిచేస్తుందా లేదా, ఏమైనా తేడా ఉందా అని తెలుసుకుంటారు. అదే రకంగా బిడ్డకు కూడా, అంటే బిడ్డకి మనం డైరెక్ట్గా ఎలక్ట్రోడ్స్ని అమర్చడం కుదరదు, ఎందుకంటే తల్లి పొట్ట లోపల ఉంది కదా. అందుకని ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్లో తల్లి పొట్టకి బెల్ట్లు అమరుస్తాం. అంటే 2 రకాల బెల్ట్లు ఉంటాయి. మొట్టమొదటి దాని ద్వారా బిడ్డ యొక్క గుండె కొట్టుకోవటాన్ని గ్రాఫ్ రికార్డ్ చేస్తుంది. 2వ బెల్ట్ ద్వారా తల్లి గర్భాశయం లోపల ఎంత ఒత్తిడి ఉన్నది అన్నదాన్ని మెజర్ చేస్తారనమాట. కానీ 2 గ్రాఫ్లు వస్తాయి ఒకే పేపర్ మీద. ఈ రెండింటినీ కంపేర్ చేసి చూడటం ద్వారా బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్లో ముఖ్యమైనది ఏంటంటే మేము 4-5 అంశాలు గమనిస్తాం. గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. మామూలుగా 140 యావరేజ్ నిమిషానికి. అంటే మన గుండె చప్పుడు నిమిషానికి గుండె 70 సార్లు కొట్టుకుంటే బిడ్డది రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది అనమాట. అసలు మనం వింటూ ఉంటే అది ఒక ట్రైన్ లాగా టకటకటకమని చప్పుడు చేసుకుంటూనే పోతుంది. సో 140 మామూలుగా ఉంటుంది. 120కి తగ్గిన 160 కంటే ఎక్కువగా పెరిగినా మనకి కొంచెం భయపడాల్సిన అవసరం ఉంది. తర్వాత బిడ్డ కదిలినప్పుడల్లా, అంటే మనకి పెద్దవాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు కదా, అంటే ట్రెడ్మిల్ తొక్కుతూ గుండె వేగం ఎలా పెరుగుతుంది అని చెప్పి. బిడ్డకి ఆ రకంగా స్ట్రెస్ ఏమిటంటే పొట్టలో బిడ్డ కదలికని కదులుతూ ఉంటే కనుక గుండె వేగం పెరగాలి బిడ్డకి. అందుకని కదిలినప్పుడు కనీసం ఒక 15 బీట్స్ నిమిషానికి పెరగాలన్నమాట. కనీసం 15 సెకండ్ల పాటు ఇలా పైకి రావాలి ఆ గ్రాఫ్. సో అలాగా 10 నిమిషాల వ్యవధిలో లేదా 20 నిమిషాల వ్యవధిలో కనీసం 2 సార్లు పెరగాలి. ఇలా పెరుగుతుందా లేదా అదే చూసుకుంటాం. తర్వాత బీట్ టు బీట్ వేరియబిలిటీ అంటాం. అంటే ఏమాత్రం చలనం లేకుండా ఇది ఒక లైన్ లాగా అలా వెళ్ళిపోతూ ఉంటే అది బిడ్డకు అసలు ఏమీ యాక్టివిటీ చురుగ్గా లేదు అని అర్థం. ఏదో సమస్య ఉంది లోపల, అందుకని అసలు కదలటం లేదు, గుండె కూడా ఏమీ అలాగే ఒకే మాదిరిగా కొట్టుకుంటుందని. అది ఒకే మాదిరిగా కొట్టుకోకూడదు. ఒక బీట్కి మధ్యలో కనీసం ఒక 5 అన్న వేరియేషన్ తేడా ఉండాలన్నమాట. కానీ గ్రాఫ్ ఎప్పుడు ఇలా రావాలి, ఇలా లైన్ లాగా రాకూడదు. అదొకటి చూసుకుంటాము. తర్వాత యూట్రైన్ ప్రెషర్, గర్భాశయం లోపల ఒత్తిడి ఎంత ఉంది అనేది అది కూడా చూసుకుంటాం. మరి ఇంకొకటి ఏంటంటే ఈ డిప్స్ అంటారు.
అంటే కదలిక జరిగినప్పుడు కానీ లేదా యూట్రస్ కంట్రాక్షన్ వచ్చినప్పుడు కానీ గుండె ఇలా పడిపోవటం కిందకి, గుండె వేగం అలా పడిపోవటం కూడా అస్సలు మంచిది కాదు. పడిపోతూ ఉంది అంటే ఆ బిడ్డకి రక్త ప్రసరణ బాగాలేదని అర్థం. మరి అది ఏదన్నా పేగు చుట్టుకుని ఉండొచ్చు, పేగులో ముళ్ళు పడి ఉండొచ్చు, లేదా తల మీద ఒత్తిడి ఉండి ఉండొచ్చు, లేదా బిడ్డ అసలు లోపల ఆహార పదార్థాలు అవి అందక కృషించిపోతూ ఉండొచ్చు, గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటారు. సో ఇటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకని ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అనేది దాని ద్వారా మేము ఇన్ని రకాల వివరాలు తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఎలక్ట్రానిక్ మానిటరింగ్లో మనం అది చేయటం ద్వారా దాదాపుగా రాబోయే 72 గంటలు వరకు బిడ్డ బాగానే ఉంటుంది అని మనకి భరోసా వస్తుంది అది చేయటం ద్వారా. బయోఫిజికల్ ప్రొఫైల్ అని అన్నారు కదా, సో దాని ద్వారా ఏం వివరాలు తెలియజేస్తారు? ఆ బయోఫిజికల్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఇది అల్ట్రాసౌండ్ మానిటరింగ్ ద్వారానే చూస్తాం. ఇటువంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలకి లేదా తల్లి బిడ్డ కదలిక తగ్గిపోయింది అని కనుక చెప్తే అటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా బయోఫిజికల్ ప్రొఫైల్ చేసి చూస్తాం. బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది ఏంటంటే బిడ్డలో యొక్క ఒక 5 అంశాలు గమనించి చూస్తారు బిడ్డ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు. అంటే బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరు ఎలా ఉంది, తర్వాత ఇందాక చెప్పిన ఎన్ఎస్టీ ఎలక్ట్రానిక్ మానిటరింగ్లో చూసినట్టే స్కాన్ ద్వారా చూసేటప్పుడు బిడ్డ కదులుతున్నప్పుడు గుండె వేగం పెరుగుతుందా లేదా అన్నది, బిడ్డ యొక్క కండరాలు అంటే బిడ్డ ఎప్పుడు తల్లి పొట్టలో ముడుచుకుని ఉండాలి, పూర్తిగా ప్రతి జాయింట్ దగ్గర ముడుచుకునే ఉండాలి, చేతులు కానీ కాళ్ళు కానీ తల కానీ అన్నీ ప్రతి చోట ముడుచుకుని ఒక బాల్ లాగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ ముడుచుకోవటం పోయి ఇలా వేలాడబడిపోయి చేతులు కాళ్ళు స్ట్రైట్ అయిపోయిందంటే బిడ్డకి లోపల సరైన బలం లేదు, అందుకని ముడుచుకోలేకపోతుంది, చాలా నిస్త్రాణగా ఉంది అని అర్థం. అందుకని అది చూస్తారు, టోన్ చూస్తారు, కదలికలు చూస్తారు ఎన్నిసార్లు వస్తున్నాయి అని, తర్వాత బ్రీదింగ్ చూస్తారు. ఇవన్నీ కూడా ఈ మూమెంట్స్ ఇవన్నీ చూస్తారు. ఒక్కొక్క అంశానికి మార్కులు ఇస్తారనమాట. అంటే మొత్తం 10 మార్కులు ఇవి, ఈ ప్రొఫైల్ అన్నది బయోఫిజికల్ ప్రొఫైల్ అన్నదానికి. ఈ 10 మార్కుల్లో కనుక మనకి 8 కానీ అంతకంటే ఎక్కువగానే వచ్చాయంటే ఓకే, ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉంది బేబీ, మనం ఏం భయపడక్కర్లేదు అని అర్థం. అలా కాకుండా 6 నుండి 8 వరకు వస్తే కొంచెం మళ్ళీ చూసుకోవాలి అని అర్థం. 6 కంటే తక్కువ వస్తే మాత్రం బిడ్డ ప్రమాద పరిస్థితిలో ఉంది, ఇంకా అవసరమైతే వేరే రకాల పరీక్షలు చేసి చూడాలి, లేదా తల్లిని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స చేసి మళ్ళీ ఒక 5-6 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోవాలి అని ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు బయోఫిజికల్ ప్రొఫైల్ ద్వారా. అందుకని ప్రమాదంలో ఉంది అనుకున్న బిడ్డలకి ఈ పరీక్ష చేసి చూస్తాం అన్నమాట. డాక్టర్ గారు, బయోఫిజికల్ ప్రొఫైల్లో ఉమ్మనీరు ఉంటుందని చెప్పారు కదా, సో ఉమ్మనీరు ఎలా తెలుసుకుంటారు? ఈ బయోఫిజికల్ ప్రొఫైల్ చూసినప్పుడు తప్పనిసరిగా యామ్నియాటిక్ ఫ్లూయిడ్ లేదా ఉమ్మనీరు అది తప్పనిసరిగా చూస్తారు. ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఏంటంటే బిడ్డ చుట్టూ ఉండే పొర లోపల ఉండే నీరు అన్నమాట. బిడ్డ ఆ నీటిలో తేలియాడుతూ ఉంటుంది. మరి ఈ నీరు తక్కువైన ప్రమాదమే, ఎక్కువైన ప్రమాదమే. ముఖ్యంగా తగ్గిపోతే కనుక చాలా ప్రమాదం, బిడ్డకి పరిస్థితి బాగాలేదని అర్థం. ఎందుకంటే ఈ ఉమ్మనీరు మనకి ఇండైరెక్ట్గా బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని, బిడ్డకి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందా లేదా, మాయ సరిగ్గా పనిచేస్తుందా లేదా, గర్భాశయం పరిస్థితి అంతా బాగుందా, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. బిడ్డ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఇవన్నీ. ఈ ఉమ్మనీరు ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ AFI అంటారు. ఈ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ మెజర్ చేయడానికి గర్భాశయాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ఈ 4 మూలల్లో ఎంత ఫ్లూయిడ్ ఉంది, ఉమ్మనీరు ఎంత ఉంది అనేది కొలిచి చూస్తారనమాట. కొలిచి చూసినప్పుడు అంటే ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు, ఒక్కొక్కసారి ఒక గర్భిణీలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. ఆ నెలలో ఉండాల్సినంత లేకపోయినా దానికంటే 5th సెంటైల్ కంటే తగ్గితే ఇది ప్రమాదం. అలా కాకుండా నెలలు నిండినప్పుడు 5 కంటే తక్కువ ఉంటే కనుక యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది 5 కంటే తక్కువ ఉంటే ప్రమాదం. అంటే బిడ్డకి లోపల పరిస్థితి సరిగ్గా లేదు, ఎందువలన ఫ్లూయిడ్ తగ్గిపోయింది.